పోతన భాగవతము వరాహావతారము విధాత వరాహస్తుతి తలప రసాతలాంతరగత రక్షిత తలప రసాతలాంతరక్షితి గ్రమ్మర నిల్పినెట్టి నీ కలితనమెన్న విస్మయముగాదు సమస్త జగత్తులోలిమై గలుగక చేయునద్భుతముగాక మహోన్నతి నీవనచ్చు పెంపలరిన కార్యముల్ నడుపనన్యులకు ధరమే రమేశ్వరా. శ్రీవల్లభ, వాస్తవంగా ఆలోచిస్తే సమస్త లోకాలను క్రమానుసారంగా సృష్టించడం అన్నది అత్యద్భుతమైన విషయం. అటువంటి శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథాస్థితికి తెచ్చి నిలిపిన ఈ సామర్థ్యం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇటువంటి మహాకార్యాలు నిర్వహించడానికి నీవే సమర్థుడవు, ఇతరులకు ఈ కృత్యాలు అసాధ్యాలు అని ఈ పద్య భావము. సకల జగన్నియామక విచక్షణ లీలదనర్జుహట్టి నందకధర తావకస్ఫుర సుదారత మంత్ర సమర్థుడైన ఆయాజ్ఞకుత్తరణిన్ హుతాసనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి యాక్తితి దృఢంబుగ నిల్పితి వయ్య ఈశ్వరా. నందకమనే ఖడ్గాన్ని ధరించినవాడా, ఈశ్వరుడా, ఓ శ్రీహరి, నేర్పుతో సకల లోకాలను నియమబద్ధంగా ఏర్పాటు చేసిన నేర్పరివి. మంత్రసిద్ధుడైన యాజ్ఞకుడు అరణియందు అగ్నిని నిలిపినట్టు నీవు దయపూని మేము నిలబడి మనుగడ సాధించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.